హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. మన ఛానల్‌ని సపోర్ట్ చేయాలంటే కింద అలిస్ బ్లూ ఏంజెల్ బ్రోకింగ్ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్స్ ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి. అట్లాగే మన టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్స్‌కి సంబంధించిన లింక్స్ కూడా కింద పోస్ట్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి ఫాలో అవ్వండి. సో అనాలిసిస్‌లోకి ఎళ్తే మనము ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ నేనేం చెప్పానంటే అంటిల్ అన్లెస్ 34,800 బ్రేక్ చేస్తేనే నేను ఇంట్రెస్టెడ్ అని చెప్పాను నిన్నటి వీడియోలో. ఒకసారి కాల్స్ చెక్ చేసుకోండి. సో 34,800 బ్రేక్ చేసిన తర్వాత కొంచెం స్టీప్ సౌండ్ ఇచ్చి మళ్ళీ ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందని మీకు 3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నా. ఈ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ 34,800 ఫిల్ చేస్తే ఈ గ్యాప్ ఏ గ్యాప్ అయితే ఉందో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఈరోజు ఆ గ్యాప్ అయితే ఫిల్అప్ అయిపోయింది మనకి. అండ్ నిన్నటి వీడియోలో ఇంకోటి ఏం చెప్పానంటే నేను ఇక్కడ నిఫ్టీలో ఒకటి చెప్పాను. సో 16,000 బ్రేక్ అయిన వెంటనే మనకి 850 దాకా వెళ్తుందని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ అది 900 వరకే వెళ్ళేసేసి రివర్స్ వచ్చింది. బట్ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇక్కడ మనం ట్రైలింగ్ స్టాప్ లాసో స్ట్రిక్ట్ టాప్ లాసో పెట్టుకుంటామో మనకేంటంటే ఒకవేళ ఇటువంటి రివర్సల్ వచ్చినా కానీ మనం సేఫ్ సైడ్ ఉంటాం. కొంచెం వోల్టాలిటీ ఎక్కువ ఉంది మార్కెట్లో. సో స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం కూడా స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటే మంచిది. సో నిఫ్టీ ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకు మేబీ ఎర్లీగా స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు. ఓకే, సో 850 వరకు పోకముందే అది టర్నింగ్ తీసేసుకుంది. బికాజ్ ఇది బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉండడం వల్ల ఈ నిఫ్టీ కూడా మనకి ఏమైందంటే వెంటనే టర్నింగ్ తీసుకునింది. సపోర్ట్ లేకుండా రాకముందే టర్నింగ్ తీసుకునింది. ఇది సపోర్ట్ రాకముందే టర్నింగ్ తీసుకోవడము, మళ్ళీ ఇది 800 క్రాస్ చేయడము అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అటువంటి సందర్భాలలో మనం స్ట్రాంగ్గా బులిష్గా ఉంటే మనం ఈ మూవ్ మొత్తం క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. అక్కడ చూస్తే వెంటనే నిఫ్టీ ఏంటంటే సపోర్ట్ కంటే ముందే టర్నింగ్ తీసుకునేది. ఇక్కడ 800 ఇది బ్రేక్ చేసింది. ఇది 800 బ్రేక్ చేసిన వెంటనే కూడా మనం అక్కడ పొజిషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే అది అయిపోయింది. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి అనేది మనం చూసుకుంటే రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అలా అలా వెళ్తే 35,400 ఇది మేజర్ రెసిస్టెన్స్ అని నేను అనట్లేదు. బట్ 35,400 నుంచి 35,550 వరకు రఫ్గా మనకి కొంచెం లైట్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో రేపు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇక్కడికి వెళ్తే కొంచెం టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే టైం స్పెండ్ చేయకుండా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి వన్స్ ఇది బ్రేక్ చేసింది అంటే మనకి ఈజీగా మనకి 700 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. 34,700, 800 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాన్ని బట్టి మనము పొజిషన్ అనేది చూసుకోవాలి. ఓకే, సో అక్కడ కొంచెం ఫ్లాట్గా బిహేవ్ చేసినా కొంచెం ఎర్లీగా బ్రేక్ చేసినా కానీ స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని మనం ఏం చేయాలంటే స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకొని పొజిషన్స్ తీసుకోవాలి. బై సైడ్ కొంచెం పొజిషన్స్ తీసుకోవడం కష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి కొంచెం కిందికి వచ్చి కొంచెం సైడ్ వేస్ ఉండి అట్లా వెళ్తుంటుంది. పైకి వెళ్ళేది కిందికి వచ్చేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా ఫాలో అవుతుంది, కానీ పైకి వెళ్ళేటప్పుడు కొంచెం పొజిషన్స్కి స్టిక్ అయ్యి ఉండడం కష్టం. సో జాగ్రత్తగా బై పొజిషన్స్ తీసుకోండి. అలా కాదు గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి, గ్యాప్ అప్ ఎక్కడైంది ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 34,500, 600 ఆ రేంజ్లో, లేకుంటే 650 ఆ రేంజ్లో ఎక్కడైనా గ్యాప్ అప్ అయింది అనుకోండి మనకి, అప్పుడు ఆబ్వియస్గా మనం ఏం చేస్తామంటే ఈ 34,400 ఇదంతా సపోర్ట్ అవుతుంది. ఓకే, 34,400, 34,200 ఇదంతా ఏమైందంటే సపోర్ట్ అయింది. సో అప్పుడు ఏమైందంటే ఈ సపోర్ట్ వరకు మళ్ళీ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ కావచ్చు. కానీ ఇక్కడ నుంచి రివర్స్ అయినప్పుడు అట్లా డౌన్ వచ్చి రివర్స్ అయినప్పుడు అంత పైకి వెళ్ళకపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఒకవేళ అప్పుడు 34,400 బ్రేక్ చేసి కొంచెం పైకి వెళ్ళినా కానీ, అంటే పైకి వచ్చినా కానీ అప్పుడు ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఏర్పడినట్టు అవుతుంది. ఎక్కడ నుంచి అయితే మనకి ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కిందికి వచ్చిందో అది మళ్ళీ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో అది కూడా రెసిస్టెన్స్ పాయింట్గా చూసుకొని దాని ప్రకారంగా హైయర్ హైస్ చేస్తే మీరు పొజిషన్స్ అనేది తీసుకోవడం బెస్ట్. అలా కాదు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, ఇక్కడ ఎక్కడన్నా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, అంటే 34,700 నుంచి 35,400 మధ్యలో ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయితే మనకి ఇక్కడ ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయితే మ్యాక్సిమము ఈ రేంజ్లో ఉంటుంది. ఓకే, అలా కాదు అప్పటికీ కూడా పైకి వెళ్ళి ఇక్కడ టైం స్పెండ్ చేసిందంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇది బ్రేక్అవుట్ అవుతుందేమో చూసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం గ్యాప్ డౌన్ అయ్యిందంటే మ్యాక్సిమం సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ చాలా చాలా వరకు ఉంటాయి. ఓకే, అండ్ సైడ్ వేస్ వెళ్తూ వెళ్తూ అది ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 34,700 ఫస్ట్ సపోర్ట్ వస్తుంది, తర్వాత 34,450 నెక్స్ట్ సపోర్ట్. సో కనీసం ఈ సపోర్ట్లో ఆయన 34,460 to 450 ఆర్ 34,500 నుంచి 35,400 మధ్యలో కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గ్యాప్ డౌన్ అయితే. లేదు భారీ గ్యాప్ డౌన్లు ఏమన్నా అయ్యి
34,000 బ్రేక్ అయ్యేంత వరకు నేను డౌన్ సైడ్ అయితే అంతగా ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూస్‌గా సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే. సో, ప్రతి చోట మనకి సపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా నేను కొన్ని సపోర్ట్స్ గీయలేదు. మరీ దగ్గర దగ్గరగా ఉన్నాయి. సో, అంత సపోర్ట్స్ ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ ఇప్పుడు ఆలోచించడం అంత మంచిదేం కాదు. సో, ఒకవేళ ఏమున్నా గానీ ఏదో ఒక సపోర్ట్ దగ్గర మీరు ఒకవేళ డౌన్ వెళ్తున్నా గానీ పొజిషన్ తీసుకోవాలి అంటే రిస్కీ పొజిషన్స్ ఇవి. సపోర్ట్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది సపోర్ట్‌గా యాక్ట్ చేసేసి రివర్స్ అయిద్దేమో అనే ఆలోచనతో స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ పెట్టుకోవాలి. ఇది నేను అంతగా రికమెండ్ చేయను. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ పొజిషన్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ సైడ్. అంటిల్ 34,000 బ్రేక్ అయ్యేంత వరకు అయితే ఐ డోంట్ సజెస్ట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఐ డోంట్ ఎట్ ఆల్ సజెస్ట్ డౌన్ సైడ్. ఇది బ్యాంక్ నిఫ్టీ గురించి. ఇంకా నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నామంటే ఫ్లాట్‌గా ఓపెన్ అయ్యి అంటే 16,200 క్రాస్ అయిపోయి ఆర్ 250 ఇది క్రాస్ అయిపోయిందంటే మనకి నెక్స్ట్ వచ్చేసేసి 16,400 మేజర్ రెసిస్టెన్స్. అంతవరకు పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది క్రాస్ అయిన తర్వాత కొంచెం ఇక్కడ 300 దగ్గర అక్కడ కొంచెం టైం పాస్ చేసి 250 నుంచి 300 దగ్గర కొంచెం టైం పాస్ చేసి మళ్ళీ బ్రేక్ ఇచ్చి పైకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి 16,400 వరకు. 16,400 కిన బ్రేక్ చేయగలిగితే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీకి ఉన్నట్టే దీనికి కూడా ఒక గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ అయితే కవర్ అవుతుంది. లాస్ట్ 1 వీక్ నుంచి చెప్తున్నాను. ఇది ఈ గ్యాప్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 16,400 బ్రేక్ అయితే అంత గ్యాప్ అప్ అయితే రాదనుకుంటున్నా. ఒకవేళ డైరెక్ట్‌గా మేజర్ గ్యాప్ అప్ ఏదైనా వచ్చింది అనుకుందాం. మేజర్ గ్యాప్ అప్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఈ 16,400 దగ్గర అక్కడెక్కడైనా ఓపెన్ అయితే మార్కెట్ అనేది కొంచెం డౌన్ వస్తుంది ఖచ్చితంగా. అంత గ్యాప్ అప్ అయితే మటుకు కొంచెం డౌన్ వస్తుంది. వచ్చేసి మేబీ 16,300, 200 ఈ రేంజ్‌లో ఎక్కడన్నా సపోర్ట్ తీసేసుకొని మళ్ళీ పైకెళ్ళడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఇంకా డౌన్ సైడ్ నిఫ్టీకి డౌన్ సైడ్ గానీ, దీనికి డౌన్ సైడ్ గానీ నేను అంత ఎక్స్‌పెక్ట్ చేయట్లేదండి. ఒకవేళ డౌన్ సైడ్ మనకి కావాలి అంటే మళ్ళీ నాకు తెలిసి ఇవన్నీ బ్రేక్ చేసుకొని రావాలండి. ఇప్పుడు ఈ 16,100, 16,000 మళ్ళీ 15,900 ఇవన్నీ బ్రేక్ చేసుకుంటారు. అట్‌లీస్ట్ 15,900 బ్రేక్ చేసేంత వరకు మనం ఆలోచించకుండా ఉండడం బెస్ట్ అనేది నా ఉద్దేశం డౌన్ సైడ్ అనేది. భారీగా గ్యాప్ డౌన్ అయినా కానీ మనకేంటంటే కొంచెం సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 15,800 నుంచి మనకి 16,200 మధ్యలోనే కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మీ రిస్క్‌ని బట్టి తీసుకోవడమే. ప్రతి సపోర్ట్ పాయింట్ దగ్గర మళ్ళీ అగైన్ స్ట్రాంగ్ సపోర్ట్‌గా యాక్ట్ చేస్తుందని చెప్పేసేసి మనము లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం తప్పితే ఏం చేయలేం. సో అదే ఫ్రెండ్స్ ఇవాల్టి అనాలిసిస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ మీ టు డూ దిస్ వీడియోస్ కంటిన్యూయస్‌లీ. అంటే ఈ వీడియోస్ కంటిన్యూస్‌గా చేయాలంటే అటువంటి ఎంకరేజ్‌మెంట్ నాకు రియల్లీ మోటివేట్ చేస్తది. సో డూ దట్. సో మళ్ళీ రేపటి అనాలిసిస్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.